గడిచిన సంవత్సరం 2023 సంవత్సరంలో మా దేవి నవరాత్రులు అఖండ విజయం జరగడానికి తోడ్పడిన పత్రిక విలేకరులకు, అలాగే ఆఫీసర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ శాఖ వారికి, అలాగే రాజకీయ నాయకులకి మాకెంతగా తోడ్పడి ఈ కార్యక్రమం జరపడానికి ఎంతో ఇచ్చేసిన భక్తులకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:04 అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 2024 అక్టోబర్ 3వ తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం 8:40 అమ్మవారి కలస్థాపన జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు 3/10/2024 నుంచి 13/10/24 వరకు 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 6వ తారీఖు 108 దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్దింటి సుబ్బారాయుడు శాస్త్రి గారు శిష్యులైన దెందులూరి శ్రీరామవారిచే జరిపించబడటం జరుగుతుంది. ఆ రోజు 108 దంపతుల పూజలో ఎవరైతే పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదం అది విత్తరణ కూడా జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే భక్తులు అందులో పూజలో పాల్గొంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నీరుడు 90 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మా కమిటీ అందరూ కూడా ప్రతి సంవత్సరం అదేవిధంగా జరపాలని చేసి దాన్ని కమిటీ తరఫు నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ 108 దంపతులకి పూజకి జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గంధం భైరవస్వామి గారు ఆ కార్యక్రమం అంతా చూసుకుని దానికి అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కలస్థాపన అయిన ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలతో దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. అలాగే 9/10 బుధవారం నాడు మూల నక్షత్రం సరస్వతి పూజ జరపబడను. 10 రోజుల పాటు ఈ భారత ప్రసిద్ధి దేవి అమ్మవారి అలంకారం రోజుకొక అవతారంతో అలంకారం చేసి అమ్మవారిని ప్రజలందరూ వచ్చి వీక్షించుకునేలాగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. 12/10/24 ఆ రోజు విజయదశమి చేసుకుని ఆ మర్నాడు 13/10 ఉద్వాసంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. తదనంతరం 20వ తారీఖు 20/10/24 అన్నదాన కార్యక్రమంతో మొత్తం ఈ కార్యక్రమం అంతా క్లోజ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఉత్సవాలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, పత్రికా సోదరులందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే మాకు సహకరించారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సహకరించి మమ్మల్ని ఈ ఉత్సవాన్ని, అలాగే ఆఫీసర్ సైడ్ కానీ డిపార్ట్మెంట్ సైడ్ కానీ అందరూ కూడా చాలా పాజిటివ్గా అందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం జరగడానికి భక్తులు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి మీ అందరి తోడ్పాటు కావాలని కోరుకుని సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మేము ఈ 10 రోజులు జరగబో కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఒక బ్రోచర్ ఉంటుంది మా దగ్గర. అది ఇప్పుడు ఓపెన్ చేద్దామని కార్యక్రమం బ్రోచర్ ఓపెన్ చేయాలని చెప్పి మీకు అందరికీ సమన్వయం జరుగుతుంది. మాకు ఆదిరెడ్డి వాసు గారు ఈరోజు పెన్షన్ మరి అందరూ తీసుకుంటున్నారండి. మరి అలాగా ఇవన్నీ మరి మా ప్రభుత్వంలో చేస్తారని మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి. మాకు 32 మందికి నెల లేని వాళ్ళకి ఇల్లు ఇప్పించారు. ఎంతోమంది మాకు ఆ ఇల్లు కట్టుకోవడానికి కొంచెం దారి చూపించండి సార్. అలాగే ఉండిపోయాయండి. అప్పటి నుంచి వీళ్ళు అయితే ఈ వైసీపీ నాయకత్వంలో మేము 32 ఇల్లు కూడా ఆఫ్ చేస్తారండి. ప్రభుత్వం అయ్యా బతకడానికి దారి లేకుండా చేశారు. ఈ రోజుని నాకు నా భర్త చచ్చిపోయాడు, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది సార్. కిడ్నీ ప్రాబ్లం వస్తే మీరు ఇచ్చిన పట్టకానికి నాకు దారి లేక దాని మీద నేను డబ్బులు తెచ్చుకున్నాను సరిపోతుంది. తెచ్చుకున్న పాపానికి ఈ రోజు నా సంతకం లేకుండా నా స్థలం అమ్మేసుకోవడం జరిగింది సార్. ఎవరో తెలియదు సార్. మన స్థలం దగ్గరికి వెళ్తే నీ స్థలం అమ్మేస్తారని కాదు సార్, ధనమే చెప్పిందాం. అమ్మ చెప్పు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ చేసి నేను మాట్లాడానండి. కష్టపడ్డానికి కూడా లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సమావేశం ఎందుకు ఏర్పరచుకుంటా ఉన్నారు? 100 రోజులైంది. స్వతహాగా 100 రోజుల్లో ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే
ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న వాళ్ళం, వారు కానీ రోడ్డు మీదకి వచ్చి మీ దగ్గరికి రారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం కూడా చాలా కష్టం. కానీ 100 రోజుల్లో మేము చేసిన కార్యక్రమాల పైన మాకు విశ్వాసం ఉంది కాబట్టే మీ దగ్గరికి వచ్చి నిలబడి మేము ఏం చేసామన్నది చాలా ధైర్యంగా ఇక్కడ మాట్లాడగలుగుతా ఉన్నాం. ఈనాడు కూడా డిఎస్సి తీసిన పాపానికి పోలేదు. మన పిల్లల్ని కష్టపడి చదివించాం, అప్పో ఏదో ఒకటి చేసి చదివిస్తూనే ఉన్నాం. కానీ అంతా చదివిన తర్వాత ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేవు, ఉపాధ్యాయులు లేరు. ఎన్నో సందర్భాల్లో అడిగాం, ఎన్డీఏ కూటమిగా మేము మెగా డిఎస్సి ఎప్పుడు తీస్తావు జగన్ అని. ఎన్నికలకి ముందు 2 నెలల ముందు తూతూ మంత్రం కదా తీసి వాళ్ళ మనుషులతో మళ్ళీ కోర్టుకి వేసేసాడు. ఇప్పుడు మనం 100 రోజుల్లో ఏం సాధించామంటే ఎన్డీఏ కూటమిగా 25,000 ఉద్యోగాలకి సంబంధించి మెగా డిఎస్సిని ఈరోజు ఎన్డీఏ కూటమి మేము ప్రవేశపెట్టామని గర్వంగా చెప్తా ఉన్నాం. అలాగే గతంలో మీరు చూడండి, పెన్షన్లు 1000 పెంచుతానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా పెంచుకుంటూ వెళ్ళాడు? పెంచుకుంటూ వెళ్ళారు. అదే 5 సంవత్సరాలకి అలా 250, 250, 250. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, 1000 రూపాయలు పెంచడంతో పాటు ఏప్రిల్ నెలలో హామీ ఇచ్చాను, జూన్లో ప్రభుత్వం వస్తుంది, ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో 1000 కలిపి పెంచిన పెన్షన్ 4000 కలిపి 7000 ఇస్తామన్నాం. ఇచ్చావా లేదా? ఒక జనసేన పార్టీ జెండా పట్టుకున్నా, ఒక బీజేపీ పార్టీ జెండా పట్టుకున్నా మీకు సంక్షేమ కార్యక్రమాలు కట్, మీకు కరెంటు బిల్లు వచ్చిందని, లేకపోతే ఇంటికి 3 మీటర్లు ఉన్నాయని, లేకపోతే మీ ఇంట్లో 4 చక్రాల బళ్ళు ఉన్నాయని, లేకపోతే మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని, ఇలాగ అనేకమైన దొడ్డి సాకులు చూపించి మీ అందరి పెన్షన్లు కట్ చేసేశారు. సుమారు 1000 పెన్షన్లు ఇప్పుడు రాజమండ్రి సిటీలో ఇచ్చుకోవడానికి ఉన్నాయి. అది కాకుండా క్యాబినెట్ సబ్ కమిటీ వేసున్నారు. ఏదైతే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన వారనో లేకపోతే అర్హులైన వారిని ఏదో ఒక రూపంలో అనర్హులు చెయ్యాలనో, పెన్షన్లు ఏదైతే అనర్హతకి కారణమైన వారందరినీ అవగాహన చేసుకొని ఆ లిస్టులన్నీ కూడా తయారు చేయమన్నారు. అలాగే ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చున్నాం, 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళకి కూడా పెన్షన్ ఇస్తామని ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చున్నాం. నెల రోజులో మీకు శుభవార్త రాబోతా ఉంది. 5 సంవత్సరాలు అన్యాయంగా పెన్షన్ కోల్పోయిన వారు కానీ, 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కానీ, అలాగే అర్హులైన వారికి కానీ అందరికీ కూడా 2 నెలల్లో మరలా వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం, హామీ ఇస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ని తీవ్రంగా మేము రద్దు చేస్తామనేటువంటి అంశాన్ని అమెరికాలో రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు. దీని కారణంగానే దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. దీని ఆధారంగానే వాజ్పేయి గారు ఎస్సీస్కి మరొక అనేక కార్యక్రమాలని వారు ప్రవేశపెట్టారు. ఈవేళ రాహుల్ గాంధీ గారు బరి తెగించి ఎస్సీల్ని
సమాజానికి దూరం చేయాలని మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో చట్టపరమైనటువంటి చర్యల్ని అవసరమైతే వారి మీద తీసుకునేటువంటి ఆలోచనని న్యాయ కోవిదులు చట్టాన్ని న్యాయ వ్యవస్థని కాపాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా దీని మీద రాహుల్ గాంధీ మీద ఏ విధమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉందో ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ అయినటువంటి సలహాలు ఇవ్వాలని నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఇది ఇందిరాగాంధీ టైంలో మండల కమిషన్ని సరైనటువంటి ఆలోచన విధానం లేకుండా వ్యవహరించడం, అలానే రాజీవ్ గాంధీ కూడా మండల కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ దేశంలో బీసీ ఎస్సీ వర్గాల్ని వారు అణగదొక్కాలనేటువంటి గట్టి ప్రయత్నం నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వివిధ వర్గాలు ప్రధానమైన కారణం దేశం మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెడుతుంది. దీన్ని నిరోధించాలి, అమెరికాకి కొమ్ము కొయ్యాలి, అగ్ర రాజ్యాలకు కొమ్ము కాయాలి అనే ఒక కుటిల రాజకీయ ఆలోచనతో ఈవేళ విదేశీ ఏజెంట్గా రాహుల్ గాంధీ మారిపోయాడనేటువంటి అంశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి, అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలని ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ తీసుకువెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తూ, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం, 40% ఓట్లున్నాయనేటువంటి ఒక ఇంకా కూడా ప్రజా వ్యతిరేక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు. అలానే ఆయన భక్తుల మనోభావాలకి వ్యతిరేకంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా 14-19 మధ్య కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి చంద్రబాబు గారు ఇచ్చారు. ఉదారంగా ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా దెబ్బతినకుండా చూడటం కోసం కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చారు ముఖ్యమంత్రి సంక్షేమ నిధి ద్వారా. మరలా ఈ రోజున కొత్తగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కార్యక్రమం మొదలైంది. ఈరోజు నలుగురికి దాదాపు 4,80,000 రూపాయలు నిధి వచ్చింది. దాంట్లో మాధవరాడిపాలెంకి చెందిన కొండిపూడి రామకృష్ణ గారికి 20,900 రూపాయలు, అదేవిధంగా ఆల్కట్ తోట కొండవారి వీధికి చెందిన శ్రీ కేత నాగమణి గారికి, కొండవారి వీధి రాజమండ్రి, ఆమెకి 1,05,452 రూపాయలు వారికి అనారోగ్యం కింద వచ్చింది. అలాగే కోలమూరు ధవళేశ్వరం నూకల సుదర్శన సుబ్రహ్మణ్య సూర్యనారాయణ గారికి, ఆయన కోసం 1,05,452 రూపాయలు చెక్ వచ్చింది. అలాగే ఎంఆర్ మాధవరాడిపాలెం కొల్లమల్ల సుధాకర్ గారు, ఆయన సర్జరీ అయింది, ఆయనకి 2,17,673 రూపాయలు వారికి చంద్రబాబు గారు శాంక్షన్ ఇచ్చారు. ఈ రోజున వారికి అంతా కూడా వెంటనే చెక్కులు వేసుకోమని కూడా కోరుతూ, ₹1 ఖర్చు లేకుండా, ఎలాంటి లంచాలు లేకుండా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఉదారంగా సాయం చేసిన చంద్రబాబు గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పేదల సంరక్షణే ధ్యేయంగా, ఆరోగ్యమే మహాభాగ్యంగా, ఆరోగ్యశ్రీలో కవర్ కానీ జబ్బులకు కూడా ఇలా సహాయం చేసే కార్యక్రమం అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కోరుతున్నాం, మంచి ఉచిత విద్యతోటి పాటు ఉచిత వైద్యం కూడా అందే కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఎవరు కూడా ఆతృత పడాల్సిన అవసరం లేదు. మీ కష్టాల్లో అండగా నిలబడతాడు చంద్రబాబు అని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. రాజమండ్రి రూరల్కి చెందిన కొంతమంది కార్యకర్తలు
అనారోగ్యంతో బాధపడుతుంటే బుచ్చి చౌదరి గారిని కలవడం జరిగింది. వారికి సీఎం సహాయ నిధి నుంచి తగిన సహాయం చేస్తామని చెప్పి మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు హామీ ఇచ్చారు. హామీ చాలా తొందరగా ₹1 ఖర్చు లేకుండా ధవళేశ్వరానికి చెందిన సీనియర్ కార్యకర్త మా మూర్తి గారికి ₹1,05,000 శాంక్షన్ చేయడం జరిగింది. వీరికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారిని కోరిన వెంటనే బుచ్చి చౌదరి గారిని వెంటనే స్పందించి సీఎంఓకి లెటర్ పంపించి అతి వేగంగా ఈ అమౌంట్ శాంక్షన్ చేశారు. వారికి బుచ్చి చౌదరి గారికి మా తెలుగుదేశం పార్టీ రూరల్ ధవళేశ్వరం కార్యకర్తల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మిగతా వాళ్ళకు కూడా చాలా మందికి ఇక్కడికి నలుగురికి వచ్చింది ₹4,80,000, ₹1 కూడా ఖర్చు లేకుండా. ఈ సహాయాన్ని అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన రూరల్ శాసనసభ్యులు బుచ్చి చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.